హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSK ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. పోలీస్ నియామకాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు అనేవి ఉమ్మడి జిల్లా పరిధిలో ముగిశాయి. ఫిబ్రవరి 11 నుంచి జరిగిన ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా దేహదారుఢ్య పరీక్షలను డాక్టర్ వి రవీందర్ గారు ప్రారంభించి ప్రతిరోజు పర్యవేక్షించారు. మొత్తంగా 31,179 అభ్యర్థులకు గాను 27,487 మంది హాజరయ్యారు. ఇందులో 14,024 మంది ఏప్రిల్ 20వ తేదీ జరిగే తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఇందులో 10,712 మంది పురుషులు మరియు 3,312 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. గతంలో వివిధ కారణాలతో పరీక్షలకు హాజరు కాలేకపోయిన వారికి చివరి రోజు అవకాశం ఇచ్చారు. చివరి రోజు 687 అభ్యర్థులకు గాను 349 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అర్హత పరీక్షలు ముగిశాయని, అభ్యర్థులు ఎవరూ తిరిగి ఎంపికల కోసం కమిషనరేట్కు రావద్దని పోలీస్ కమిషనర్ డాక్టర్ వి రవీందర్ గారు ఈ ప్రకటనలో తెలపడం జరిగింది. మహిళా అభ్యర్థులు కొందరు ఆందోళన చేశారు. పోలీస్ నియామక ఎంపికలో ప్రవేశపెట్టిన ఆధునిక పరిజ్ఞానం కొందరికి శాపంగా మారింది. మహిళా అభ్యర్థుల ఈవెంట్ల సమయంలో 100 మీటర్ల పరుగును 20 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉండగా కొందరు 19.98 సెకండ్లలో పూర్తి చేశారు. 0.2 మిల్లీ సెకండ్ల సమయం తక్కువగా నమోదు చేసిన అభ్యర్థులను అనర్హతగా ప్రకటించారు. దీంతో మైక్రో సెకండ్ల సమయాన్ని పూర్తి సమయంగా పరిగణించి రాత పరీక్షకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు స్థానిక అధికారులను కోరగా హామీ ఇచ్చారు. అయితే రాష్ట్ర అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో న్యాయం చేయలేదు. దీంతో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు JNS స్టేడియంలో మహిళా అభ్యర్థులు ఆందోళన చేశారు. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి సమాచారం వస్తే అవకాశం కల్పిస్తామని సెంట్రల్ జోన్ DCP వెంకటరెడ్డి మాట్లాడుతూ హామీ ఇవ్వడంతో అభ్యర్థులు వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్, ఇది పోలీస్ నియామకాలకు సంబంధించి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్. నెక్స్ట్ TSL PRB నుంచి ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా మన BSK ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. ఇంకో 2 రోజుల్లో మొత్తం పోలీస్ నియామకాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు ముగియనున్నాయి. టోటల్గా ప్రతి డిస్టిక్ వైజ్ రిపోర్ట్ అనేది మళ్ళీ మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. అవి మిస్ కాకుండా ఉండాలంటే మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.